ఆమేన్. ప్రభువు ఇలాగ చెప్తున్నాడు. యెహోవా ఏమంటున్నాడు నాన్న? నీవు లే. చాలాసార్లు మనం కూర్చునే మాటలు చెప్తున్నాం. పరిచర్యలో 2 అనుభవాలు ఉన్నాయి. మా నాన్నగారు కూడా ఇందాక జార్జ్ అన్న గారు చెప్పారు కదా, వాళ్ళ ఫాదరు మా ఫాదరు వీళ్ళంతా ముందులో, మా అన్నకు తెలిసి ముందులో ఇంకా అంతకు ముందు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 62 ఏళ్ళు 63 ఏళ్ల క్రితం మా తల్లిదండ్రులు సేవకు వచ్చారు. ఇక్కడ అన్న వచ్చినప్పుడే మరి ఇక్కడ పరిస్థితి చెప్పారు. మరి ఇంకా 60 ఏళ్ల క్రితం అయితే ఇంకా కష్టంగా ఉన్న దినాలు అవి. నాన్నగారు ఏం చెప్పారంటే, నాన్న బాగా వినాలి నాన్న, నేను అటు ఇటు ఇటు అటు తిరిగినంతకాలం సేవ కట్టబడలా. ప్రభువు నాతో మాట్లాడారు, కూర్చుండి ప్రార్థన చేయమని. నేను చాక్ పీస్ తీసుకుని బెర్రీ గీసుకుని రౌండ్ సర్కిల్ గీసుకుని అందులో ఉండి మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ప్రభు సంఘాన్ని కట్టారు అని చెప్పారు. అదొక అనుభవం. రెండవ అనుభవం ఇక్కడ ఏంటంటే, అసలు మనం ఉన్న ప్రాంతము నుండి ప్రభు కొరకు లేవాలి. పరిచర్యలో ఉన్న ప్రాంతము నుండి లేచి వెళ్ళిన ప్రతి దైవజనుని దేవుడు వాడుకున్నాడు. ఆ మాటకు వస్తే మా నాన్నగారిని కూడా దేవుడు మరి గరిగపర్రు ప్రాంతం నుండి పిలిచారు. ఎక్కడో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు మా నాన్నగారు, గుంటూరు విద్యాసాగర్ గారి నాన్నగారు, మోటుపల్లి శామ్యుల్ గారి నాన్నగారు ఒకే చోట పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘం, మోటుపల్లి శామ్యుల్ గారు చెప్పారు, చాలా పవర్ఫుల్ సంఘం ఉందండి అక్కడ. ఒక ఇంజనీర్ గారి ఇంట్లో కొండలదోమే విశ్వాసి భాషల్లో మాట్లాడుతుంటే అదే ఇంజనీర్ గారేమో తెలుగులో తర్జుమా చేసేవాడంట. ఆయన చెప్పిన మాటలు చెప్తున్నా. ఆశ్చర్యం అయింది పాస్టర్ గారు నాకు. మాకు అప్పుడంత ఒక లేదు, నేను అసలు పుట్టలేదు. అదొక అనుభవం. కానీ పరిచర్య కొరకేమో మనం ఉన్న చోటు నుండి తప్పనిసరిగా లేవాలి. ఇంత గొప్ప పట్టణంలో మీరున్నారు. నీవు లేచి నీ దేశము నుండి ప్రభువు మీలో కొంతమందిని ఇంటర్నేషనల్గా కూడా వాడుకుంటాడు. అసలు మన పిలుపే ఇంటర్నేషనల్ పిలుపు. మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఎవరి పిల్లోడన్నా ఇతర దేశానికి వెళ్తే మీరు అసూయపడమాకండి. నాకు తెలిసి ఒక ఆయన అన్నాడు, తెల్లతో లోడు ఈ స్టేజ్ ఎక్కడన్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇతర దేశం వెళ్ళాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువు నాతో మాట్లాడాడు అంటున్నాడు. సేవకులు కొన్నిసార్లు మాటలు మార్చాల్సి వస్తుంది. ఎప్పుడో తెలుసా? శరీరముతో మాట్లాడితే అసలు మన పిలుపే సర్వలోకమునకు ప్రభువు మనల్ని పిలిచాడు. నీవు లే అన్నాడు అబ్రహాముతో. ఇంకేమన్నాడు? నీ దేశము నుండి, నీ బంధువుల, నాకు కూడా బంధు ప్రీతి ఉంది. బంధువులు కనబడితే చాలు బ్రేక్ పడుతుంది. కానీ కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మనం బంధువులను కూడా, మా చిన్నప్పుడు మా బంధువులు పెద్దగా మాకు తెలియదు. మా నాన్నగారి తరపు కూడా అస్సలు తెలియదు. మాకు ఇద్దరు మేనమామలే వచ్చేవాళ్ళు. నిన్న కూడా మా అమ్మమ్మ గారి ఊరిలో నేను మందిరం ఓపెన్ చేశా. నిన్నేమో అక్కడ పేరుని కృష్ణమూర్తి గారి పేరుని నాని గారు అబ్బాయి వచ్చారు. సరే, ఎవరో ఒకరు వస్తున్నారు, దేవునికి స్తోత్రం. పాపం ఆయన మధ్యలో వచ్చారు. వచ్చిన తర్వాత 45 నిమిషాల ప్రసంగం నడిచింది. కూర్చున్నాడు ఆయన, కిట్టు గారు. స్తోత్రం. వినాలి. బంధు ప్రీతి అవసరమైనప్పుడు బంధువులను కూడా ప్రక్కన పెట్టి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి, వింటున్నారు అమ్మాయిలు మీరు? ఎక్కడి నుండి అంట? తండ్రి ఇంటి నుండి. అవసరమైతే ప్రభువు మిమ్మల్ని పిలిస్తే సేవ కొరకు. 60లో ఒక దైవజనుడు కేరళకు పోయి, భారతదేశంలో కేరళలో సువార్త ఎక్కువగా ఉంది, ఆంధ్రాలో సువార్త ఎక్కువగా లేదు. 60 ఏళ్ల క్రితం, 65 ఏళ్ల క్రితం, మీలో ప్రభువు కొరకు ఎవరైనా ఆంధ్రకు వెళతారా అని వర్తమానం అందించారంట. 10 మంది ఆడపిల్లలు లేచారంట. 10 మంది. ఏలియమ్మ గారు అని పేరు విన్నారేమన్నగారు మీరు? వాళ్ళలో ఏలియమ్మ గారు లీడర్. కొవ్వూరు వెళ్ళమని ప్రభువు చెప్పారంట. నేను చూశాను ఆమెను. కొవ్వూరు వెళితే తూములు పెద్ద పెద్ద తూములు వేస్తే అంట, తూముల్లో పడుకుని సేవ చేశారంట అన్నగారు. తూముల్లో. ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము తూముల్లో పడుకుని సువార్త చేశాం, ఈగ మా మీద వాలలేదన్నారు. వింటున్నారా? ఎవడు రాడు మీ జోలికి. మీరు ధైర్యం చేసి వెళ్ళండి. మీ మీద ఈగ వాలదు. ప్రభువుతో మీరు వెడితే వాలినా అది మిగలదు. ధైర్యం చేయండి. తండ్రి ఇంటి నుండి లేవాలి.
ఏంటో అందరూ ఎక్కడ, ఆ మార్ట్లో, ఈ మార్ట్లో, వాల్మార్ట్లో, బిగ్ సీలో, ఇక్కడైనా మీరు పనిచేసి సేవ కొరకు లేవరా? నడుము కట్టరా? కన్నీరు విడుచుచు మీరు సువార్త విత్తుకుంటూ పొండి. ఇలాంటి స్థలాలు 10 రాసిస్తారు. వాడి బాబు రాస్తాడు, వాడు రాయటం కాదు. అది విజయవాడ కాదు, న్యూయార్క్లోనైనా ప్రభువు మనకి ఇవ్వగలిగిన విజయవాడలో రేట్లు పెరిగితే పెరిగి ఉండొచ్చు, కానీ దేవుని ధననిదేమీ తగ్గలేదు అని సేవకుల మధ్యలో ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నా. నీవెక్కడికి వెళ్ళినా ప్రభువు స్థలాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు. ఇది 50,000 అన్నారు అయ్యగారు, 50 లక్షలైనా సరే ప్రభువు ఇస్తాడు. ఇవ్వలేడా? నువ్వు లే, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల ఇంట నుండి, చెప్పండి, లేచి బయలుదేరి నేను నీకు, సేవకులకు ఒక గొప్ప ధైర్యం, క్రిందనున్న విశ్వాసులకు ఒక గొప్ప మాట. అదేంటంటే దైవజనుడు ఊరకే ఇక్కడికి రాలా, ప్రభు చూపించాడు. ఇదిగో ఇది